ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమండి. గురుగారు, ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి జాతక ఫలితాలు. కన్యా రాశి వారికి ముఖ్యంగా జన్మస్థానంలో కేతు సంచారం నడుస్తుంది. జన్మస్థానంలో కేతు సంచారం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకు మంచి అపారమైనటువంటి జ్ఞాన సంపద. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో వీళ్ళకు దైవభక్తి, దైవారాధన విపరీతంగా చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడడం. అంటే ఇన్ని రోజులు దేవుడు అంటే ఒక మోస్తారులో నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు దైవారాధన చేసుకుంటూ భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటటువంటి భగవంతుని మీద నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా కేతు జన్మస్థానంలో ఉన్న, కేతు దశ నడుస్తున్న వీళ్ళు దైవారాధన చేసుకోవడము, పుణ్యక్షేత్రాలను దర్శించడము, చక్కగా భగవంతుడంటే విశ్వాసం, నమ్మకం పెరగడము ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. కాబట్టి దైవారాధన విషయంలో ఇప్పుడున్నటువంటి కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి 9వ స్థానంలో గురు సంచారం, అంటే భాగ్యంలో గురు సంచారం చేస్తున్నాడు. ఎవరికైతే భాగ్యంలో గురు సంచారం చేస్తున్నాడో పూర్వజన్మ సుకృతము చేత, అంటే పూర్వజన్మ పుణ్యము చేత వీళ్ళు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలాగే 6వ స్థానంలో శని, 6వ కేంద్రంలో శని అంటే కనుక వాళ్ళకు చాలా శుభాలను కలిగిస్తూ ఉంటుంది. అంటే చురుకుగా పనిచేస్తూ ఉంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వీళ్ళు ఏది ముట్టినా బంగారం అవుతుంది. అంటే ఉదాహరణకి ఈ రోజున దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడదాము అని అనుకున్నారనుకోండి, తప్పకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యేటటువంటి యోగము వీళ్ళ జాతకంలో కలుగుతుంది. వీళ్ళకు కూడా ఈ మాసము చాలా లాభదాయకమైనటువంటి మాసం. 12 రాసుల్లో 12 రాసులలో కన్యా రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే టాప్ పొజిషన్. ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో ఏదైనా రాశి వారికి బాగుంది అంటే అది కన్యా రాశి వారికి బాగుంది. ఎందుకంటే వీళ్ళకు గురు సంచారం బాగుంది, అలాగే శని సంచారం బాగుంది. జన్మస్థానంలో అంటే కన్యా రాశిలో ప్రస్తుతం ఈ మాసంలో కేతు సంచారం జరుగుతుంది. కేతు సంచారం బాగుంది అంటే 3 గ్రహాలు వీళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. ఈ 3 గ్రహాల యొక్క యోగ కారణం చేత వీళ్ళు ఏది మాట్లాడినా కూడా అది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, ఆర్థిక రీత్యా వీళ్ళకు చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చండి. అన్నీ మంచి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం. కాస్త మిశ్రమ ఫలితాలు, పలానా దీనిలో జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయం చెప్తారు గురుగారు కన్యా రాశి వారికి? ముఖ్యంగా కన్యా రాశి వారికి ప్రస్తుతం ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ మళ్ళీ మనకు ఉగాది వచ్చిందనుకోండి, గ్రహస్థితి మళ్ళీ చేంజ్ అవుతుంది. అంటే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు 10వ స్థానంలోకి చేంజ్ అవుతాడు. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శని 7వ స్థానంలోకి చేంజ్ అవుతాడు. జన్మస్థానంలో ఉన్నటువంటి కేతు మళ్ళీ వేరే అంటే సింహరాశిలోకి చేంజ్ అవుతాడు. అంటే గ్రహస్థితి అనేటటువంటిది ఎప్పుడు మార్పు చెందుతుంది అంటే వీళ్ళకు మే 31 తర్వాత మార్పు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మాసం, మనం ఈ మాసం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మాసము వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మాసంలో మీరు ఎంత దాచుకుంటే అంత దాచుకోండి, ఎంత కష్టపడాలో అంత కష్టపడండి, ఎంత డబ్బు సంపాదించాలో అంత డబ్బు సంపాదించండి, ఎంత మీరు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటారో సేవింగ్ చేసుకోండి, లేదా భూముల మీద, ఆస్తుల మీద పెట్టుబడి పెట్టండి. తద్వారా రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళకి కష్టం వస్తుంది అని అనుకుంటాను చూసా, ఆ టైంలో వీళ్ళు కష్టపడినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది అప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మనం ఈ నిమిషం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మాసం అయితే వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఏదన్నా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు కన్యా రాశి వారికి? కన్యా రాశి వారికి ముఖ్యంగా ఏ రంగంలో పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మట్టి ముట్టుకున్న బంగారం అయ్యేటటువంటి యోగం ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ మాసంలో వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టినా, ఈ నిక్కర్ బిజినెస్లో పెట్టినా కానీ, లేదు అని అంటే కనుక వీళ్ళు గోల్డ్ బిజినెస్లో పెట్టినా కానీ, లేదా భూముల మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ వీళ్ళకు రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు జీవితంలో చాలా కలిసి వచ్చేటటువంటి యోగాలు. అంటే ఇప్పుడు ఎక్కడైతే పెట్టుబడి పెడతారో వీళ్ళకు కష్టం వచ్చినప్పుడు ఆ పెట్టుబడి వాళ్ళని హెల్ప్ఫుల్గా అవుతుంది. అంటే వాళ్ళని ఆదుకునేటటువంటి స్థితిలో ఉంటుంది. కనుక వీళ్ళు ఏ రంగంలో వ్యాపారం పెట్టినా, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా వీళ్ళకు లాభదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు పెడితే కనుక, ఇక తర్వాత పెడితే మనం ఏం చేయలేం, కానీ ఈ మాసంలో అయితే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చండి. పనులు స్టార్ట్ చేసి ఆగిపోయినవి కావచ్చు, అలాగే కోర్టు సమస్యలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరికి కూడా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు ఈ మాసం?
ఈ మాసం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి విషయం ఆలోచించాలి. ఎప్పుడైతే కన్యా రాశి వారికి 9వ స్థానంలో గురు సంచారం, 6వ స్థానంలో శని సంచారం, జన్మస్థానంలో కేతు సంచారం అనేటటువంటిది ఇది అందరికీ ఒకేలా పనిచేయదు. బికాజ్ ఎందుకంటే వీళ్ళకు పాదాలు డిఫరెన్స్ ఉంటాయి. లేదు అని అంటే గనక జాతకంలో పాదాల డిఫరెన్స్‌తో పాటు రాసులు వేరే అవుతాయి. రాశి ఒకటే, నక్షత్రం వేరే అవుతుండొచ్చు. కనుక ఇది ప్రస్తుత కాలంలో ఏంటంటే ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో వాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది. కన్యా రాశి అయ్యుండి పాదం డిఫరెంట్ ఉన్నా గానీ, ఎందుకంటే ప్రతి రాశికి మనకు 4 పాదాలని చెప్తూ ఉంటాము. ఏ ఏ పాదంలో అంటే ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, ప్రతి రాశికి 9 పాదాలుంటాయి. కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళ యొక్క పాదం అనేటటువంటిది చూసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జన్మజాతక రీత్యా వాళ్ళు పుట్టినటువంటి టైమ్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ చేసుకొని కూడా అది బేస్ చేసుకొని ఉంటుంది. నార్మల్‌గా ఇన్ జనరల్‌గా కన్యా రాశి వారికి ఇలాంటి మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని మాత్రమే మనం చెప్పుకోవచ్చండి. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కన్యా రాశి వారికి అద్భుతంగా ఏదన్నా మంచి రెమెడీస్ చెప్పండి గురుగారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఇంకా చాలా చురుగ్గా ఉండాలి. అయితే కన్యా రాశిలో ఎవరైతే నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే క్వైట్ ఆపోజిట్‌గా ఉన్నాయో, అంటే పాదం డిఫరెంట్ అయినప్పుడు ఆపోజిట్‌గా అవన్నీ ఉండేటటువంటి వాళ్ళకి వర్తించకపోవచ్చు. వర్తించకపోవచ్చు. కనుక అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆర్థిక పరంగా గానీ, ఫ్యామిలీ పరంగా గానీ, కుటుంబ పరంగా గానీ, వైవాహిక జీవిత పరంగా గానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అంటే గనక ఈ వసంత పంచమి రోజున రాజశ్యామల యాగానికి రండి. అక్కడ అమ్మవారి యొక్క ప్రసాద రూపకంగా వాళ్లకు అమ్మవారి తరఫు నుంచి ఒక శివలింగం ఇస్తాను, ప్రవాళ గణపతి, కరంగలిమాల ఇస్తాను. ఈ యొక్క మూడిటిని కూడా వాళ్ళు వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. తద్వారా వీళ్లకు కొంతవరకు ఇంకా లాభం జరిగేటటువంటి అవకాశం, రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా నేను ఇచ్చేటటువంటి వస్తువులు నిరంతరం వాళ్ళు గనక ఆరాధించడం, పూజించుకోవడం చేసుకుంటే వాళ్ళ జీవితాన్ని ఆ పరమేశ్వరుడే ఒక మలుపు మలిచి తప్పకుండా వాళ్ళకు శుభము లాభం కలిగేటటువంటి అవకాశం కలుగుతుందండి. ముఖ్యంగా ప్రతి రాశుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ. ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి, నీచంగా ఉండని, అదృష్టయోగంగా ఉండండి, ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్‌లో. అక్కడ సంగమ తీరం ఉంటుంది. ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు. ఈ రాబోయేటటువంటి 46 రోజులు, ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. దీనికి మొదటి 12 రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు. భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు. అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది. అలాగే మౌని అమావాస్య 29వ తారీఖు రోజున వస్తుంది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలాగే అఘోరాలు, నాగసాధువులు ఇలా ఎంతోమంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది. మామూలుగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి 4 బిందువులు పడ్డాయి. అవి 4 పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా, భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా హరిద్వారు, ఉజ్జయిని, ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది. కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి. వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొని రండి, మీ ఇంట్లో దాచుకోండి. మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది. కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి. ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి.